చాలా మందిలో కూడా పొట్ట చుట్టూ కొవ్వు కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు, లావ్ అయ్యాంలే అనుకుంటారు. బట్ పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న వాళ్ళలో ఎక్కడ లేని జబ్బులు కనిపిస్తాయని చాలా మంది అంటుంటారు. ఇది ఎంతవరకు ట్రూ సార్? వెరీ ట్రూ మ్యామ్. పొట్ట చుట్టూ కొవ్వు అనేది యాక్చువల్ ఇండికేటర్ అనమాట, వెల్ బీయింగ్కి ఇండికేటర్. పొట్ట చుట్టూ కొవ్వే బెల్ట్ సైజ్ పెరిగే కొలది మనకి ఎయిల్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కర్నరీ ఆర్టరీ డిసీజు, స్ట్రోకు, ఈవెన్ క్యాన్సర్స్ కూడా. ఈ పొట్ట చుట్టూ కొవ్వు రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. పొట్ట దగ్గరే ఎందుకు వస్తుంది, మిగతా చోట్ల చేతుల్లో ఎందుకు రాదు, కాళ్ళలో ఎందుకు రాదు, దానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు, మానసిక అశాంతి, స్ట్రెస్, వీళ్ళలో ఆ పొట్ట చుట్టే కొవ్వు పేరుకుంటుంది. నిద్ర లేకపోవటం అండి, నిద్ర తక్కువగా పోతే ఖచ్చితంగా అబ్డామినల్ గర్త్ పెరిగిపోతుందండి. సో అందుకే మంచి నిద్ర, స్ట్రెస్ తక్కువగా ఉన్నట్టయితే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది. మీరు ఎంత సన్నగా ఉన్నా కూడా పొట్ట చుట్టూ కొవ్వు వచ్చిందంటే మీలో ఇట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్. యు ఆర్ ప్రోన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్. సో ఇది ఇంపార్టెంట్, అది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇండికేటర్ ఆఫ్ వెల్ బీయింగ్. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అలర్ట్గా ఉండాలి. ఓకే, మంచి నిద్ర, ప్రశాంతంగా ఉన్నట్టయితే మంచి ఆహారము, ప్రాసెస్ ఫుడ్స్ అవి తక్కువగా తీసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యమైన కారణం స్ట్రెస్ అండి. స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఈ రెండే పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడానికి కారణం అనమాట. సో స్ట్రెస్ తగ్గించుకుంటే లైఫ్ స్టైల్ బాగుంటుంది.